మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయుచున్నాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. ప్రియ దైవజనమా, ఈ లోకములో మనిషి శాంతి కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మనం ఆరాధిస్తున్న యేసయ్య తన శాంతిని మనకు అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. లోకం ఇచ్చినట్టి శాంతి అది కాదని తెలియజేస్తూ ఉన్నాడు. మరి అటువంటి శాంతిని దేవుని వద్ద నుండి పొందాలి అంటే మనమేం చేయాలి? యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వచనం ప్రకారం దేవుని మీద ఆనుకునే వారముగా ఉండాలి. ప్రతి విషయము గురించి కలవరపడక మన భారములన్నిటినీ దేవుని మీద వేసి ఆయన మీద ఆనుకొని నిశ్చింతగా ఉండడం అభ్యాసము చేసుకొనాలి. రెండవదిగా దేవుని యందు విశ్వాసముంచాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యము తెలియజేస్తూ ఉండగా మనం ఆరాధిస్తున్న దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని సంపూర్ణ విశ్వాసమును కలిగి దేవుని మీద ఆధారపడాలి. మూడవదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాల ప్రకారం మన దైనందిన జీవితంలో దేవుని ఆజ్ఞానుసారముగా జీవించడం అభ్యాసము చేసుకున్నప్పుడు శాంతి సమాధానములు మనతో కూడా నిత్యము ఉంటాయి. నాలుగవదిగా 23వ కీర్తన 2వ వచనం ప్రకారం దేవుని కాపరత్వములో జీవించడానికి ప్రయత్నించాలి. మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక మనల్ని మనము దేవునికి అప్పగించుకొని ఆయన కాపరత్వములో నడవడానికి సిద్ధపడాలి. అప్పుడు శాంతి మన హృదయమును ఏలుబడి చేస్తుంది. మరి ఎవరికి శాంతి ఉండదు అని వాక్యపు వెలుగులో మనం చూసినట్లయితే రోమాపత్రిక 3వ అధ్యాయం 10-18 వచనాల వరకు మనం ధ్యానించినట్లయితే ఎవరికైతే దేవుని భయము ఉండదో, ఎవరైతే నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చిదిద్దబడరో, ఎవరు దేవుని వెదికే మనస్సు కలిగి ఉండరో, ఎవరు దేవుని త్రోవలో నడవరో అట్టివారు శాంతి మార్గాన్ని ఎరుగరని వాక్యము తెలియజేస్తా ఉంది. అవును ప్రియ దైవజనమా, నీ హృదయములో దేవుని భయము లేకపోతే ప్రతీదీ నిన్ను భయపడుతుంది. నీవు నీ విశ్వాసముతో యేసయ్యను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన రక్త ప్రోక్షణ క్రిందకు వచ్చి నీతిమంతునిగా నీతిమంతురాలిగా తీర్చిదిద్దబడకపోతే ఆ శాంతిని నీవు అనుభవించలేవు. నిత్యము దేవుని వెదికే మనస్సు కలిగి దేవుని త్రోవలో నడవకుంటే నీ జీవితమంతా అశాంతిమయముగానే ఉంటుంది. ప్రియ దైవజనమా, దుష్టులకు నెమ్మది ఉండదని వాక్యము తెలియజేస్తా ఉంది. దుష్ట సంబంధిగా ఇంకా నీవు జీవిస్తూ శాంతి కొరకు పాకులాడడం సమంజసం కాదు. ప్రతి మనుష్యుని వాని దుష్టత్వము నుండి మళ్లించడానికే ఆ పరమ తండ్రి తన ప్రియ కుమారుణ్ణి లోకానికి పంపించినట్లుగా అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం తెలియజేస్తా ఉంది. కాబట్టి శాంతి సమాధానములకు కర్త అయిన ఆ యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన మార్గములో నడుస్తూ ఆయన్ను వెంబడిస్తూ ఆయన ఆజ్ఞానుసారము జీవిస్తూ అన్ని సమయముల యందు ఆయన మీద ఆనుకునే బిడ్డగా నీ ఉంటే నీ హృదయము శాంతి సమాధానములతో నింపడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధమేనా? అయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. శాంతి సమాధానములకు కర్తవైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో నిత్యము శాంతి ఏలుబడి చేయనట్లుగా నీ మీద ఆనుకొని నీ యందు విశ్వసించి నీ ఆజ్ఞానుసారము జీవిస్తూ నీ కాపరత్వములో నడుచుకొనడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట
మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: దేని విషయమై దీనులైన వారు ధన్యులు? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.